మున్సిపల్ ఎన్నికల ప్రచారం చివరి దశకు రావడంతో అభ్యర్థులు తమ గెలుపు కోసం జోరుగా ప్రచారం చేస్తున్నారు. నారాయణపేట జిల్లా మద్దూరు మున్సిపాలిటీ కేంద్రంలో 10వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి ఆశప్ప తమ వీధిలో ప్రచారం నిర్వహిస్తూ దూసుకెళ్తున్నారు. ఆయనకు మద్దతుగా కొత్తపల్లి మండల అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి అభ్యర్థితో ఇంటింటికి తిరుగుతూ ప్రజల్ని నేరుగా కలుసుకుని కారు గుర్తుపై ఓటు వేసి తమను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు. కాలనీ అభివృద్ధి, మౌలిక వస్తువుల కల్పన తమ లక్ష్యంగా ఉంటాయని ఓటర్లకు హామీ ఇచ్చారు. స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం ప్రజలతోనే ఉంటాడని స్పష్టం చేశారు. ప్రచారంలో స్థానికులు కూడా అభ్యర్థికి మద్దతు తెలుపుతూ సాదరంగా స్వాగతం పలుకుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థికి టి ఆశప్పకు మద్దతుగా ఎన్నికల ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు. కొత్తపల్లి మండలకు సంబంధించిన మండల పార్టీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి అయితే ఉదయం నుండి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. వాళ్ళ ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది, ఎలాంటి హామీలతో ప్రజల ముందుకు వెళ్తున్నారు, మనతో పాటు కొత్తపల్లి మండల అధ్యక్షుడు ఉన్నాడు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, చెప్పండి మీ ఎన్నికల ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది ఈ 10వ వార్డులో? నేను ఏమంటున్నానంటే, ఈరోజు 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వానికి గత 10 సంవత్సరాలు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ పరిపాలనకి 2.5 సంవత్సరాల పరిపాలనకు ప్రజలు ఏ విధంగా బ్రహ్మతరం పడుతున్నారు అనేది నేను ఈ మన మద్దూరు మున్సిపాలిటీలోని రెండువాడ పంచాయతీకి 5 వాళ్ళకి నేను ఇన్ఛార్జ్ వచ్చిన ఇక్కడ 5 వాళ్ళు నేను గత 3 రోజులు ప్రచారం చేస్తూ ఉన్నా. ఎంత అద్భుతంగా ఉంది. ఏ గడప తట్టినా, ఏ ఇల్లు తట్టినా, ఏ ఒక్క అక్క చెల్లెల్ని అవ్వతను తడి చేసినా ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఏ ఒక్క మాట నెరవేర్చలేదు. ఇస్తానన్న హామీ ఏ చక్కగా లేదు. ఎందుకు వెయ్యాలి మేము కాంగ్రెస్? కానీ ప్రజలు మమ్మల్ని అడుగుతూ క్వశ్చన్ చేస్తాం. నువ్వు ఉన్నప్పుడు పోతే మాకు చాలా సంతోషం అనిపిస్తున్నది. నిన్న దాదాపు నేను 9వ వార్డు, నిన్న 6, 7 తిరిగిన ప్రతి ఒక్కరు అదే మాట అంటూ ఉన్నారు. ఈరోజు ఆశపద గురించి 10వ వార్డు వచ్చిన 10వ వల్ల దాదాపు మా ముదిరాజు సోదరులు చాలామంది ముదిరాజులు ఉన్నారు, యాదవ కుటుంబ సోదరులు ఉన్నారు. ప్రతి ఇల్లు తట్టిన వాళ్ళు ఎంత మంచి సంతోషపోతున్నారంటే, మాకు ఎన్ని ఇచ్చింది కేసీఆర్. ఆ రోజు మా ఇంటికి నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, పెట్టుబడి ఇచ్చిండు, ఒడ్లు కొన్నాడు, మా అకౌంట్లో డబ్బులు వేసిన నాయకుడు మా కేసీఆర్. ఈరోజు తులం బంగారస్తమని ఇవ్వలేదు రేవంత్ రెడ్డి. మా ఇంటికి ఉచిత గ్యాస్ అన్నాడు, ఇవ్వలేదు రేవంత్ రెడ్డి. మాకు రుణమాఫీ చక్కగా లేదు, ఇప్పటికి రైతు బంధు చక్కగా లేదు, ఆడబిడ్డలకు 2,000 ఇస్తాను చక్కగా లేదు అని ప్రతి ఒక్క అక్క చెల్లె అవ్వతాతలు అంటూ ఉన్నారు. మాకు ఇస్తున్న 4,000 పింఛన్ ఇయ్యపాయి, మాకు ఇస్తున్న 6,000 పింఛన్ ఇయ్యపని అవ్వతాత అంటారు. మా అక్క చెల్లెలు అంటూ ఉన్నారు, మాకు ఇస్తానన్న 2,000 ఇస్తలేడు రేవంత్ రెడ్డి, మేము ఎందుకు ఓటు వేయాలి? రైతును అడిగితే రైతు అంటూ ఉన్నాడు, బిడ్డ మాకు రుణమాఫీ చక్కగా కాలేదు, మాకు రైతు బంధు చక్కగా రాలేదు, సకాలంలో మాకు ఈ ఒడ్లు కొంటలేడు, డబ్బులు వేస్తలేడు, మేము ఎందుకు వేయాలి కాంగ్రెస్? కానీ మమ్మల్ని అడిగితే మేము ఆశ్చర్యపోతూ ఉన్నాం. చాలా సంతోషం అనిపిస్తుంది. 2 వార్డుల పంచాయతీ 5 వార్డులో ఉన్నాయి. 5 వల్ల బ్రహ్మాండం మేము గెలవబోతూ ఉన్నాం. ఎంత భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. మా అభ్యర్థులు సరే ఆర్థికంగా మేము బలం లేకున్నా మాకు పార్టీ పూర్తి సపోర్ట్ చేస్తూ ఉన్నది. పార్టీ సింబల్ పట్టుకొని పార్టీ హైకమాండ్ నిర్ణయం ప్రకారము, మా ఇన్ఛార్జి రాజన్న ప్రకారము, పార్టీ మా కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జి గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు నరేంద్ర మేము సూచన మేరకు ప్రతి వార్డు ప్రతి ఒక్కరిని పెట్టినాం. ప్రతి వార్డులో మాకు బ్రహ్మాండమైన ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఇంటింటి ప్రచారం వెళ్తున్నారు కదా, ప్రజలు మీకు ఎలాంటి స్పందన కలుగుతున్నారు? మీరు ఎలాంటి హామీలతో మీరు ఓట్లకి వెళ్తున్నారు? బ్రహ్మాండంగా గత మేము 10 సంవత్సరాల్లో ఏ విధంగా ప్రజలకు మేలు చేసినాము, అన్ని రకాల మేము డెవలప్మెంట్ చేసినాము. రేపు మా అభ్యర్థి మీకు గెలిపియండి. 5 వాళ్ళ మొత్తం మద్దూరు మున్సిపాలిటీలో 16 పంచాయతీ మీకు గెలిపియండి. మేమే ఉంటాం కాబట్టి, మున్సిపల్ అభ్యర్థి చైర్మన్ మేమే ఉంటాం కాబట్టి ఈ ప్రభుత్వం ఎంత ఉన్నా ఇంకా 1.5 to 2 years ఉంటుంది. రాబోయే 3 సంవత్సరాలు మా గవర్నమెంటే ఉంటుంది. ఈ మున్సిపల్ అభ్యర్థులు అయితే కౌన్సిలర్ గెలుస్తారో వీళ్ళు మేమే ఉంటాము. ప్రజలకు ప్రతి ఒక్క మాట ఇస్తున్నాం. అక్కడ ఏ సమస్య ఉన్న అక్క జిల్లాలు కానీ, వార్డులు కానీ, అక్కడ తాగునీళ్ళు కానీ, రకరకాల కొంచెం సమస్యలు ఉంటాయి. ఏ సమస్యను పూర్తి బరుబాత మేము నేనేసుకుని చెప్తాను. మీ సమస్యను పరిష్కరించేది బీఆర్ఎస్ పార్టీ. మీకు మంచి జరగాలన్నా, మీకు ఇవ్వాలన్నా, మీకు రావాలన్నా చేయాల్సింది మా కౌన్సిలర్ అభ్యర్థులే, బీఆర్ఎస్ అభ్యర్థి అని చెప్పి ప్రకారం మేము మాట ఇస్తూ ఉన్నాం. మాకన్నా ముందన్న ముఖ్యంగా వాళ్ళే చెప్తా ఉన్నారు, ఈ ప్రభుత్వం చేయలేదు మీరు చేస్తారు నమ్మకం
గెలవకముందు ఏమన్నా చేయాలంటే కేసీఆర్కి సారే చేయాలి, కేసీఆర్ రావాలనే దృఢ సంకల్పంతో మాకు చెప్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి మేము మాటిస్తున్నాం, ప్రతి అక్కదాన్ని టచ్ చేస్తూ ఉన్నాం, వాళ్ళు బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు అన్ని రకాలను ఆదుకుంటామని చెప్పి మాటిస్తూ ఉన్నాం. మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు మీ ఈ పదవార్డులో ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి? ప్రజలు మీకు ఏం చెప్తున్నారు? పక్కన ఒకటి చెప్తా ఉన్నారన్న, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలే చెప్తా ఉన్నారు. సరే, డెవలప్మెంట్ గతంలో మేమే ఉన్నాం, బ్రహ్మాండ డెవలప్మెంట్ చేసినాం. ఆ డెవలప్మెంట్తో పాటు వీళ్ళు చెప్పేది ఏంటంటే ప్రభుత్వం ఇస్తున్న హామీ చక్కగా ఇవ్వలేదు కదా, మేము కాంగ్రెస్ ఎందుకు వేయాలి? వాళ్ళు అతల అభ్యర్థి బలంగా ఉండొచ్చు, ఫైనాన్స్ గట్టి ఉండొచ్చు, కానీ జనాలు మాత్రం చాలా మేధావులు, ప్రజలు చాలా తెలుగుపరులు. వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, ఓటేసేది మేము, మాకు ఎవరికైనా తెలుసు, మాకు ఎవరు మేలు చేసినా తెలుసు, బ్రహ్మాండంగా మేము కారు గుర్తు ఓటేస్తాం, ఆశయం గెలిపిస్తాం, మీకు బహుమానం పంపిస్తాం బిడ్డ, మమ్మల్ని మీరు కాపాడుకునే పూచి మీద అని చెప్పేసి మాకు ప్రజలు చెప్తా ఉంటే మా కడపంతా చాలా కడిపినంత సంతోషం అయితే ఉన్నది, చాలా సంతోషపోతున్నాం అన్న. అంటే ఒకవేళ కౌన్సిలర్ అభ్యర్థిగా ఆశప్పని ప్రజలు ఆశీర్వదిస్తే మీరు ఎలాంటి హామీలు ఇస్తున్నారో, మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు? ఒకటి నా కౌన్సిలర్ అభ్యర్థి ఆశప గెలవబోతా ఉన్నాడు. మద్దూరు మున్సిపాలిటీలో 16 పదవి గెలవబోతా ఉన్నాం. ఎందుకంటే మా చైర్మన్ అభ్యర్థి మేమే ఉంటాం కాబట్టి, మాకు రావాల్సిన పెద్ద మున్సిపాలిటీ కాబట్టి ప్రభుత్వ పరంగా మాకు భారీగా ఫండ్ వస్తుంది. రాని పక్షంలో ప్రభుత్వం ముక్కు విండి ప్రభుత్వం మేము నిలదీసి మా ఫండ్ వసూలు చేసుకుంటాం. ఏదైతే మా కౌన్సిలర్ అభ్యర్థికి ఎంతైతే ఫండ్ వస్తుందో, ఎంత గ్రాంట్స్ శాంక్షన్ అవుతావో వాటిని పూర్తిగా ప్రజల కొరకు వినియోగిస్తాం. ప్రజలు ఏ సమస్య తెచ్చినా, ఎందుకంటే గతంలో మేమే ఉన్నాం, ఆల్మోస్ట్ అన్ని డెవలప్మెంట్ అయినాయి. వాళ్ళకి కావాల్సింది ఏంది, వాళ్ళకు సరిపోయిన అవసరాలు లేవు. గతంలో బ్రహ్మాండం నీళ్ళు ఇచ్చేది, ఇప్పుడు సక్రమంగా నీళ్ళు వస్తలేవు. ఏంటి ఒక అక్క ఉంటుంది, గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెగ్యులర్ నీళ్ళు వచ్చేది బిడ్డ, ఇప్పుడు నీళ్ళు వస్తలేవు అన్నాడు. అక్కడ ఏమో చిన్న రిపేర్ ఉంటే మేము చేస్తాం, చేసి అవకాశం నీళ్ళు ఇచ్చే అవకాశం చేస్తాం. గతంలో చాలా మటుకు చిన్న చెప్తాను కదా, ఈ రుణమాఫీ సంబంధించిన కొన్ని రాలేదు, గతంలో వచ్చినాయి, ఈ గవర్నమెంట్కి రాలేదు. ఆ చిన్న సమస్యలను మా అభ్యర్థి ద్వారా తీసుకుపోయి వాళ్ళ సమస్యను పరిష్కరించే విధంగా మేము ప్రజలకు చెప్తా ఉన్నాం. ప్రజలు దానికి అనుకూలంగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అంటే ఆశపకు రాజకీయ అనుభవం లేదు, ఆయన పరిపాలన ఎలాగా సాగిస్తాడని చెప్పేసి కొంత అధికార పార్టీ నాయకులు చెప్తున్నారు. దాని మీద మీరు ఏం చెప్తారు? అవసరం లేదు, నేను ఏమంటున్నా, ఆశపకు అనుభవం ఉందా లేదా అనేది రేపు ప్రజలు నిర్ణయిస్తారు. ఆశపకు గొప్పవాడా, అతల పర్సన్ గొప్పవాడా రేపు ప్రజలు నిర్ణయిస్తారు. ఇక్కడ జరుగుతున్నది ఒకటి, ఒక మంచికి ఒక చెడుకు యుద్ధం జరుగుతూ ఉన్నది. నేను ప్రజలను కోరుతా ఉన్నా, 10వ వార్డు ప్రజల్ని, మొత్తం మున్సిపాలిటీ ప్రజలను కోరుతా ఉన్నా, మీరు మంచి వైపు ఉంటారా చెడు వైపు ఉంటారా? మంచి వైపు కారు గుర్తు, చెడు వైపు చేయి గుర్తు. ఎందుకంటున్న ఈ మాట అంటే, మా ఆశప పేదోడు, నిరుపేద అయినా కూడా ఈరోజు అన్న నేను ప్రజలకు సేవ చేయాలని దూర సంకల్పంతో వచ్చి అందరూ మమ్మల్ని అడిగి బీఫామ్ తీసుకొని కొట్లాడి ప్రజల్లో నిలబడి ప్రజల వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటున్నాడంటే తన గొప్పతనం, తన వ్యక్తిత్వం ఏందో అందరికి అర్థమవుతా ఉన్నది. అతలోళ్ళకి ఇప్పటికే బొగులు పుట్టింది. ఆశప ఏందనేది తెలిసిపోయింది. నిన్నటికెళ్ళి ప్రజలను జోరు సాగింది కాబట్టి ఆశప ఏదో బెదిరిస్తే పోతాడు, ఆశప ఏదో చిన్న పిల్లగాడు, మనతో ఆర్థికంగా లేదు అనుకున్నారు. కానీ నిన్నటికెళ్ళి అతలోళ్ళకి బొగులు పుట్టి నానా ప్రయత్నాలు ఆశపని ఏ విధంగా ప్రలోభ చేయాలి, ఆశపని ఎట్లా బెండ్ చేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రయత్నాలు ఏమి ఉడకవు. 100కు 100% ఎంత అతలు బలమైన వ్యక్తి ఉన్నా, ఎంత ఫైనాన్స్ గట్టి ఉన్నా, నువ్వు ఎంత ప్రలోభాలు చేసినా గెలిచేది 10వ వార్డు టీవీఆర్ఎస్. అది ప్రజలు చూస్తారు. మళ్ళీ మీ ఇంటర్లో నేను చెప్తా, ఇది కూడా తప్పకుండా. లీడర్ అంటే మీ దృష్టిలో ఎలా ఉండాలి? లీడర్ అనే వ్యక్తి ప్రతి ఒక్క ఆ కాలనీ అయితే మనం మా కౌన్సిలర్ గెలుస్తున్నాము, ప్రతి ఒక్క మనిషికి సమస్య వినాలి. సాధ్యమైనంత వరకు తను చేయగలిగినంత వరకు ఆ ప్రజలకు సమస్యను పరిష్కరించే విధంగా ఉండాలి. సమన్వయంతో ఉండాలి, ఓపికతో ఉండాలి, ప్రతి ఒక్కరిని కలుపుకోపోయే విధంగా ఉండాలి. మనం ఎందుకంటే మరి రాజకీయంగా మనం బయటకు వచ్చినాం. అశపూడు చెప్తా ఉన్నా, రాజకీయంగా బయటకు వచ్చినాం, ఫస్ట్ బయటకు వచ్చినాం. నీ వాడిని ఇంపార్టెంట్. ప్రతి మనిషి మనం మాటిస్తున్నాం. రేపు మనం ఇచ్చిన మాటకు సాధ్యమైనంత వరకు ప్రయత్నాలు చేసి వాళ్ళని మనం, ఎందుకంటే మనం ఇచ్చిన మాట నెరవేర్చిన విధంగా లీడర్ అనే వ్యక్తి లక్షణాలు ఉండాలి. లీడర్కి ఉండాల్సింది ఒక లక్షణం, ఓపిక చాలా ముఖ్యం. ఓపికతో పాటు సమన్వయం, అందరూ సమన్వయం చేసుకోపోవాలి. ఇక్కడ వ్యక్తిగతంగా మనం ఎవరి మిన్నో కానీ ఎవరినో దూషించే అవసరం లేదు. మనం రాజకీయాల్లో ఉన్నాం, రాజకీయంగా ఉండాలంటే మనిషికి ఓపిక చాలా ముఖ్యం. చివరిగా ఈ మున్సిపల్ ప్రజలకు మీరు ఏం చెప్తారు? దయచేసి నేను మద్దూరు మున్సిపాలిటీలో 16 వార్డు మెంబర్లు చెప్తా ఉన్నా, 16 కౌన్సిలర్ అభ్యర్థులు చెప్తా ఉన్నా, దయచేసి మనం గెలవబోతున్నాం. మీరు ఎవరు ఆధారపడాల్సిన పని లేదు. 100కు 100% మనం గెలవబోతున్నాం. ప్రజలు ఓట్లేకి సిద్ధంగా ఉన్నారు. మనం చేయాల్సిన ప్రతి గడప పోయి ప్రతి గడపను టచ్ చేసి గత 10 ఏళ్ళ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు చెప్పి, ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్ళకి ఏం చేయలేదని చెప్తే సునాయాసంగా మనం గెలుస్తాం. ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనం చేయాల్సిందల్లా ప్రజలకు ఒకటి, మనం ఏమైతే హామీలు ఇస్తున్నామో రేపు 100% నెరవేర్చే విధంగా మనం ప్రయత్నం జరుపుదాం. ప్రజలు తప్పకుండా, నేను ఒకటే మున్సిపల్ ప్రజలు చెప్తా ఉన్నా, దయచేసి గతంలో మీరు కేసీఆర్ పరిపాలన చూసినారు, ఈ రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తున్నారు. ఇక్కడైనా మీలో మార్పు రాకపోతే, ఇక్కడైనా మీరు మారకపోతే, ఇక్కడ ఏదో సీఎం కాన్షియన్స్ సాధిస్తాడు, సీఎం ఉద్ధరిస్తాడని మీరు అనుకుంటే మనకు పోయి మనమే దోకున్న వాళ్ళం అవుతాము. మీలో ఇక్కడైనా మార్పు రండి. ఎందుకంటే ఈరోజు మేము పని లేక రాలేదు. ఇక్కడ ఈ ప్రభుత్వం చేసిన దుర్మార్గం ఎత్తు చూపుతా ఉన్నాం. ఎందుకు చూపుతున్నామంటే అర్థం చేసుకోండి. ఈ సక్రమంగా ఏవైతే హామీలు ఇచ్చిండో 420 హామీలు ఇచ్చిండు, 6 గ్యారెంటీ ఇచ్చిండు, ఏదన్నా ఒక్కటన్నా సమంగా ఇచ్చిండా? ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు మనం తిరగడాల్సిన అవసరం మనకు వచ్చింది.
ఈ ప్రభుత్వాన్ని మనం పడేయాల్సిన అవసరం మనకు వచ్చింది. ప్రభుత్వంలో పోటీ చేస్తున్న అభ్యర్థిని ఓడగొట్టాల్సిన అవసరం మనకు వచ్చింది. ప్రతి ఒక్కరు విద్యావంతులు కానీ, మేధావులు కానీ, చదువుకున్న విద్యార్థులు కానీ, అవ్వతాత కానీ, అక్క చెల్లెలు కానీ, రైతులు కానీ, ప్రతి ఒక్కరు మీలో మార్పు రావాలి. ఫస్ట్ మీరు మారాలి. ఏం మారాలి? మనం చేయాల్సిన మనకు ఉన్నది ఒకటే ఒక హక్కు, ఓటు హక్కు. ఈ ఓటు హక్కుని ధైర్యంగా ప్రతి ఒక్కరు మంచా చెడా, మంచి చేస్తున్న కేసీఆర్కి ఇద్దామా, చెడు చేస్తున్న రేవంత్ రెడ్డికి ఇద్దామా, ఒక్కసారి ఆలోచన చేసి పోలింగ్ బూత్లోకి పోయినాక కేసీఆర్ బొమ్మ ఎక్కడున్నా, కారు గుర్తు ఎక్కడ వెతికి కారు పైన గుర్తారని చెప్పేసి ప్రతి ఒక్క అవ్వాతాతని వేడుకుంటా ఉన్నా. ప్రతి ఒక్క విద్యార్థికి కానీ, మేధావంతులకు కానీ ప్రతి ఒక్క విజ్ఞప్తి చేస్తా ఉన్నానని తెలియజేస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ అన్న. నూతనంగా ఏర్పడిన మద్దూరు మున్సిపాలిటీలో అయితే ఎన్నికలు అయితే జోరుగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా 10వ వార్డుకు సంబంధించిన టీ ఆశప్ప బీఆర్ఎస్ పార్టీ నుంచి బరిలో ఉన్నారు. తన ఇంటింటి ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది, తన ఓట్ల కోసం ప్రజల దగ్గరికి ఎలాంటి హామీలతో ముందుకెళ్తున్నారు, మనతో పాటు కౌన్సిలర్ అభ్యర్థి అయిన ఆశప్ప మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆశప్ప గారు చెప్పండి, మీ ప్రచారం, ఇంటింటి ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది? సాగిస్తున్నాం, అందరం కలిసి సాగిస్తున్నాము. ప్రతి ఇంటికి గడప తిరిగి ప్రచారం చేస్తున్నాము. నా పేరు ఆశప్ప, 10వ వార్డు కౌన్సిలర్. మీరు ఎలాంటి హామీలతో ఓట్లకు వెళ్తున్నారు ప్రజల ముందుకు? మేము ప్రతి వాడవాడ తిరిగి, ప్రతి గల్లీకి తిరిగి పేదలకు ఆదుకుంటామని చెప్పి మాది ఈ సంవత్సరం 2 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది కాంగ్రెస్, కానీ మిగతా 10 సంవత్సరాల వరకు మాదే ఉంటుందని తిరిగి అందరికి పేదవాళ్ళకి చెప్తున్నాం. మేము మీరు ప్రజలకు ఇంటింటికి వెళ్ళినప్పుడు మేము ప్రజలకు ఎలాంటి స్వాగతం పలుకుతారు? నీకు చాలా బాగుందని చెప్తున్నారు. మాకు కేసీఆర్ నీళ్ళు ఇచ్చా అని చెప్పారు, గొర్రెలు ఇచ్చా అని చెప్పారు, మాకు 2400 ఇస్తా అని చెప్పి వాళ్ళు ఇవ్వలే కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. మాకు రైతు బంధు ఇవ్వలేదని చెప్తున్నారు. ఒకవేళ ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తే మీరు ప్రజలకి ఏం చెప్తారు, ఎలాంటి హామీలు ఇస్తున్నారు? మీరు మంచి హామీలు సార్లు చెప్పిండ్రు, మాకు మంచి హామీలు ఇస్తామని చెప్పారు. మేము పేదవారికి గిట్ట సహాయపడతామని గిట్ట చెప్పాము. ప్రజలకు ప్రభుత్వం ప్రజలకే ఇస్తామని చెప్పి హామీ ఇచ్చాం.